హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి గైనకాలజిస్ట్. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను మీకు. షీ ఈజ్ వన్ ఆఫ్ మై రిలేటివ్. ఫస్ట్ సి సెక్షన్ అయ్యింది, ఎందుకంటే ఇండ్యూస్ చేసినప్పుడు దారి ఓపెన్ అవ్వలేదని చెప్పి సి సెక్షన్ చేశారు. రెండో ప్రెగ్నెన్సీ నా దగ్గర చూపించుకుంటుంది అమ్మాయి. సో అమ్మాయి ఏంటంటే ఎవ్రీ టైమ్ షీ ఈజ్ వరీడ్ అబౌట్ హర్ వెయిట్ గెయిన్. చాలా వెయిట్ గెయిన్ అవుతున్నాను అని చెప్పేసి షీ స్టార్టెడ్ వాకింగ్ ఎవ్రీడే. నన్ను వచ్చినప్పుడు అడిగింది ఎంతసేపు వాక్ చేయొచ్చు అంటే, సో ఇనీషియల్లీ స్టార్ట్ ఆఫ్ విత్ 10 minutes, 15 to 20 minutes ఇన్ అ డే చేయమని చెప్పాను ఎర్లీ ట్రైమిస్టర్లో. దెన్ వాట్ షీ హెస్ డన్ ఈజ్, తనకు ఆ హెవీనెస్, ఆ వెయిట్ గెయిన్, ఈ ఇదిలో షీ స్టార్టెడ్ డూయింగ్ ఒక పెద్ద గ్రౌండ్లో ఒక 7 to 8 rounds చేస్తూ వచ్చింది అమ్మాయి. సో ఐ డెంట్ నో దట్ షీ ఈస్ వాకింగ్ సో మచ్. తర్వాత రొటీన్గా చెకప్ కోసం 28 weeks అప్పుడు వచ్చినప్పుడు షీ హ్యాస్ సర్వైకల్ లెంత్ అంతా షార్ట్ అయిపోయి కొంచెం డైలేట్ 2 to 2.5 centimeters డైలేట్ అయిపోయింది. 28 weeks అంటే అరౌండ్ 7th month. అప్పుడు దెన్ ఐ హ్యావ్ రిట్రోస్పెక్టివ్గా అడిగితే ఇంత వాకింగ్ చేశాను అన్నట్టుగా చెప్తుంది. సో టూ మచ్ ఆఫ్ వాకింగ్ విల్ లీడ్ టు ప్రీటర్మ్ డెలివరీస్ ఆల్సో. సో అప్పటి నుంచి అమ్మాయి కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఇచ్చేసి వీ హ్యావ్ డెలివర్డ్ అట్ 38 weeks. బేబీ అండ్ మదర్ ఆర్ ఫైన్. బట్ ఓవర్ ఎంతూజియాస్టిక్గా చాలా మంది టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ బాడీ. లిసన్ టు యువర్ బాడీ. ఈ ఎక్సర్సైజ్ కూడా దేర్ ఇస్ అ లిమిట్. ఒక 150 minutes ఇన్ అ వీక్ చేయగలిగితే దట్ ఈస్ బెటర్. అందులో కూడా వాకింగ్, స్విమ్మింగ్, ప్రీనేటల్ యోగా అండ్ పెల్విక్ ఎక్సర్సైజెస్ వరకు చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. థ్యాంక్ యూ.